అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అండి. సింపుల్‌గా మరియు ఎంతో టేస్టీగా గుమగుమలాడిపోతుంది. రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ ప్యాన్ పెట్టి పల్లీలన్నీ వేయించుకోవాలా. వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి అందులోనే కొబ్బెర మరియు ఈ యొక్క వెల్లుల్లి, అల్లము, ఆనియన్ మరియు కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మెత్తగా మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం వంకాయలను బాగా ఒక 2, 3 సార్లు కడిగి శుభ్రంగా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసి ఒక 4 గంటల వరకు నూనె పడుతుంది. తర్వాత అందులోనే ఆనియన్స్ వేసుకోవాలండి. నేనైతే కొన్నే వేసాను, మీరు ఎక్కువ కూడా వేసుకోండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా పట్టి పెట్టాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలండి. మీరైతే నేను స్టీల్ పెనం తీసుకున్నా, తొందరగా మాడిపోతుంది. మీరైతే నాన్ స్టిక్ యూస్ చేయండి. తర్వాత అందులోనే పసుపు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంత కలుపుకుంటే అంత తొందరగా బాగా వేగుతుంది. చాలా సింపుల్ అండి రెసిపీ వచ్చేసి. తర్వాత కల్లుప్పు అనేది వేసుకోవాలి, రుచికి సరిపడా కల్లుప్పు అనేది మళ్ళీ చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత చూడండి అడుగు మాడుతుంది, కానీ మీరైతే నాన్ స్టిక్ పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. వంకాయ అయితే చాలా అంటే చాలా బాగుందండి, నేను ట్రై చేశాము. తర్వాత వచ్చేసి ధనియాల పొడి, కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే మీరు ఒక చిన్న లైక్ చేయండి. తర్వాత వచ్చేసి మెంతి ఆకు అండి, ఇది మెంతి ఆకు వేయడం వల్ల వంకాయ కర్రీ చాలా అంటే చాలా సూపర్గా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. తర్వాత టొమాటో ముక్కలు ఇవన్నీ వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. చూడండి మగ్గిపోయింది. మగ్గిన తర్వాత వచ్చేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి ఇవి బాగా మగ్గేంత వరకు మనము కలుపుకుంటూ మధ్య మధ్యలో 2, 3 సార్లు కలుపుకుంటూ బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం ఏం చేసుకోవాలి అంటే వాటర్ వేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువగా పోయకూడదు, నీళ్ళగా అయిపోతుంది. మనం చిక్కగా కావాలనుకుంటే చిక్కగా, లేదు మాకు కొంచెం పల్చగా అనుకుంటే మనం పల్చగా అయినా వేసుకోవచ్చు. వాటరు వేసుకున్న తర్వాత ఒక బాగా నూనె పైకి వచ్చేంత వరకు కూడా మనము కర్రీని బాగా ఉడికించాలి. ఉడికిస్తే పర్ఫెక్ట్గా చూడండి టేస్టీ గుమగుమలాడిపోయి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. వంకాయ కూరని ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. నా ఛానల్ కనుక ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయండి, మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. అందుకే మా ఇంట్లో ఈరోజు దానికి కాంబినేషన్గా చపాతీ కూడా చేస్తున్నాము. చపాతీ వంకాయ కర్రీ అదిరిపోతుంది. మీకు వంకాయలోకి రైస్ ఇష్టమా, చపాతీ ఇష్టమా, లేదంటే పూరి ఇష్టమా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. బాయ్ బాయ్, ఉంటా, ఇంకా తినాలండి.